నచ్చింది గాయస్ నాకు. మా అమ్మని ఇప్పిమంటున్నా. నేను మా అమ్మకి ఇప్పిద్దామని వచ్చి నాకు చూసి మా అమ్మని ఇప్పిమంటున్నా. క్రేజీ. అప్పట్లో ఉన్న మోడల్ అంటే ఇది గుండ్లమాల. మా మమ్మీ బర్త్డే ప్లాన్ చేసేలా ఉంది, చేయకని చెప్తున్నా. మమ్మీ ఎలాంటి సర్ప్రైజ్ ఇయ్యకేది ఇచ్చి, ఓకేనా? ఇది ఉండడం 4 tulas ఉంది, కానీ ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది కదా. వావ్, మా అమ్మ యువరాణిలా కనిపిస్తుంది గాయస్. ఎలా అనిపిస్తుంది? ఏమైతే హైలైట్ ఉంది. ఇప్పుడు నేను చూస్తే చేయండి. రాజాది రాజా రాజా నాండా చంద్రముఖి వస్తుంది కదమ్మా. ఇది చాలా బాగుంది. ఇది ఎప్పటికైనా మా మమ్మీకి డైమండ్ ఇప్పకపోతానా, మీరు చూడకపోతారా నా వ్లాగ్ లో డెఫినెట్ గా చూస్తాను. ఏం చేసుకున్నా బాగుంటది అండి. కాకి పిల్ల కాకికే ముద్దు. ఇప్పుడు పక్కన ఏం మాట్లాడేది, ఇంటికి పోయాక మాట్లాడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఇక్కడ నేను మా మమ్మీ కలిసి షాపింగ్ వచ్చాము. ఈ సారీ షాపింగ్ లో మా అత్తయ్య మిస్. ఇది అన్ప్లాన్డ్ అనమాట. సడన్ గా వచ్చేసాము నేను మా మమ్మీ. May 14th మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ వస్తుంది. నెక్స్ట్ May 10th అక్షయ తృతీయ కూడా ఉంది కదా. ప్రతి ఇయర్ యానివర్సరీకి అయితే మా మమ్మీకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈసారి యానివర్సరీ ఇంకా అక్షయ తృతీయ రెండు దగ్గరనే ఉన్నాయి. అందుకే చిన్న నెక్ సెట్ కానీ గోల్డ్ ఐటమ్ ఏదైనా తీసుకుందామని వచ్చాను. యానివర్సరీకి గిఫ్ట్ చేసినట్టు ఉంటది, ఇంకా అక్షయ తృతీయ కూడా తీసుకున్నట్టు ఉంటది. చూడాలి ఎలాంటిది దొరుకుతుంది అనేసి. నా బడ్జెట్ లో అయితే తీసుకోవాలనుకుంటున్నాను. నేను బ్లాక్ బెడ్స్ తీసుకున్నప్పుడు చాలా మంది ప్రైస్ అని చాలా అడిగారు నన్ను. ఈ వీడియోలో క్లియర్ గా నేను ఏది తీసుకున్న ప్రైస్ డీటెయిల్స్ అయితే డెఫినెట్ గా మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా నేను వేరే ఏవైనా చూస్తుంటే అప్రాక్స్ ప్రైస్ ఎంత అయింది అనేది కూడా చెప్తాను. నేను రీసెంట్ గా తీసుకున్న డైమండ్ బ్లాక్ బెడ్స్ దానికైతే చాలా అంటే చాలా మంచి రెస్పాన్సే వచ్చింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను సెలెక్ట్ చేసుకుంది మీ అందరికీ కూడా నచ్చినందుకు. సీతా గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీలోనే తీసుకున్నాము. సో ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చాము, ఈ స్టోర్ కి. ఈ స్టోర్ డీటెయిల్స్ ఇంకా అడ్రస్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. ఇంకా డిస్ప్లే పైన కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ స్టోర్ లో అయితే నా కలెక్షన్ చాలా బాగా నచ్చింది, జెన్యూన్ గా చెప్తున్నాను. సో వీళ్ళ స్టోర్ లో అక్షయ తృతీయ ఆఫర్ చాలా బాగున్నాయి. ఎవ్రీ పర్చేస్ ఆఫ్ 75,000 ఒక గోల్డ్ కాయిన్ ఇస్తున్నారు. హౌ క్రేజీ ఇట్ ఈస్ కదా. అంటే 1,50,000 అయితే మనకి 2 గోల్డ్ కాయిన్స్ వస్తాయి అనమాట. స్టోర్ లోకి రాగానే అదే చెప్పారనమాట. అక్షయ తృతీయ వస్తుంది కదా, మీరు జ్యువెలరీ ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు 10% అమౌంట్ కట్టి మాత్రమే అని. ఈ ఆఫర్ May 6th నుంచి May 12th వరకు ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న సెట్స్ కానీ లాకెట్స్ కానీ చూడడానికి టైం దొరకలేదు, అందుకే ఇప్పుడు మళ్ళీ వచ్చాము. మీలో ఎంతమంది ఎవ్రీ అక్షయ తృతీయకి కొంచెమైనా గోల్డ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కామెంట్స్ లో చెప్పండి. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అయితే ఏదో ఒక రింగ్ తీసుకునేది నాకు. అలా అక్షయ తృతీయ రోజు తీసుకున్నవే 5 రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ మా మమ్మీ ఫుల్ ఎక్సైట్ అవుతుండే అనమాట. గోల్డ్ షాప్ అనగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది కదా. మెయిన్ గా మన మమ్మీ వాళ్ళకైతే డబ్బులు వేస్ట్ చేయకుండా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే అయితే చాలా హ్యాపీగా ఉంటది. అదేంటో తెలియదు, అది చాలా ట్రూ అనిపిస్తుంది. గోల్డ్ ఈస్ వెరీ ప్రీషియస్, మనకి ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతుంది, ఎప్పటికైనా హెల్ప్ గానే ఉంటది. అందుకే కొంచెం చేసినా సరే దానికి ఉండే వాల్యూ దానికి ఉంటది. ఇప్పుడు వేసుకున్న బ్లాక్ బెడ్స్ ఇదే స్టోర్ లో తీసుకున్నాను, దీనికి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి కూడా ఇలాంటి కలెక్షన్ ఏదైనా ఉంటే కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. స్టోర్ లోకి వెళ్తూ ఉంటే ఎంట్రీలోనే ఒక యూనిక్ ది బిగ్ హారం చూసాము. చూడండి అసలు ఎంత హ్యూజ్ ఉందో, చాలా క్రేజీ అనిపించింది. యాక్చువల్లీ వర్క్ అంతా చాలా బ్యూటిఫుల్ గా అంటే చాలా బ్యూటిఫుల్ గా చేశారు. అంటే క్లోజర్ గా చూస్తుంటే వయసు సరిపోవట్లేవు అది చూడడానికి, అలా ఉందన్నమాట. అందుకే ఎంట్రీలో పెట్టారనుకుంటా, అలా చూస్తూ స్ట్రక్ అయిపోతాం అనేసి. వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ లోనే చూసాను అనమాట. బ్లాక్ బీడ్స్ ఇక్కడే ఉంటాయి. ఈసారి కూడా డైమండ్ బ్లాక్ బీడ్స్ లో ఇంకా న్యూ కలెక్షన్ వచ్చిందంట, చూస్తారా అని అడిగారు. కానీ ఫస్ట్ మా మమ్మీ కోసం వచ్చాం కదా, ఏదైనా ఒకటి తీసుకుందామని. గోల్డ్ లో చిన్న నెక్ సెట్ లాగా చూద్దాం అనుకున్నాను. సో ఇక్కడైతే బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను, ఎంత బాగున్నాయో అసలు. బయట డిస్ప్లే పైన పెట్టినవి చాలా బాగుంది. ఫస్ట్ మన సెలెక్షన్ అయిపోయాక ఏదన్నా ఒకటి తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఈ కలెక్షన్ కూడా చూపిస్తాను. ఇక్కడైతే మేము సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము. నార్మల్లీ డిస్ప్లే పైన చూస్తుంటేనే బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. డైమండ్స్ లో లాంగ్ సెట్స్, గోల్డ్ లో కానీ లాంగ్ సెట్స్ చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఇంకా డైమండ్స్ లో అయితే చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయంట, లాంగ్ హారం అవన్నీ. యాక్చువల్లీ నా వెడ్డింగ్ అప్పుడు లాంగ్ హారం అవన్నీ తీసుకున్నాము, కానీ షార్ట్ వి చిన్న చిన్న నెక్ సెట్స్ అసలు ఏవి తీసుకోలేదు. ఐ నో మీరందరూ నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అడుగుతున్నారు, నేను చూస్తున్నాను కామెంట్స్. కాకపోతే టైం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఐ విల్ డూ ఏ వ్లాగ్ ఆన్ దట్. పెళ్లికి ఏదైనా బిగ్ ఈవెంట్స్ ఉన్నప్పుడే మనం లాంగ్ సెట్స్ అలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తాము. రెగ్యులర్ గా అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ కన్నీ చిన్న సెట్స్ యూజ్ చేస్తాం కదా. ఇక్కడ మా మమ్మీ కోసం సింపుల్ సెట్ లాంటివి చూస్తున్నాము. గోల్డ్ షాప్ కి వెళ్ళగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ రేట్ ఎంత ఉంది, ఇవాళ గోల్డ్ రేట్ ఎంత ఉంది అని అడుగుతాం కదా, అదే అడుగుతున్నాను. నేను వెళ్ళిన రోజే లక్కీలీ 1500 అలా తగ్గి ఉండే అనమాట. నిన్ననే తగ్గింది కదా, ఈ రోజు తగ్గిందా? నిన్న ఈ రోజేనా? లైట్ వెయిట్ నెక్ సెట్స్ కావాలి సింపుల్వి.
చూద్దాం, కంటే కూడా చూద్దాం, కంటే అలాంటివి ఏ మోడల్ ఉంటే అది. ఓకేనా? ఇది తీసుకున్నప్పుడు అయితే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది పెట్టుకున్నప్పుడల్లా ఇట్లా నన్ను చూస్తున్నారు, అంటే కొత్తది కదా ఇంకెక్కువ షైన్ అవుతుంది. మా మమ్మీకి కూడా మస్తు నచ్చింది. నేను రీసెంట్లీ తీసుకున్న డైమండ్ బ్లాక్ బీడ్స్ అయితే నా ఫేవరెట్ అయిపోయింది. అది ఇక్కడ ఫస్ట్ మేము బొట్టు హారం చూస్తున్నాము. నా పెళ్ళప్పుడు బొట్టు హారం లాంగ్ ది నేను వేసుకున్నాను. ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను చూడండి. ఇది కూడా చాలా హెవీగా చాలా బాగుంది. ఇది 44 గ్రామ్స్ ఉందని చెప్పారు, అంటే 4.5 తులాస్ అలా. చూడడానికి అయితే హెవీగా ఉంది, బట్ వేసుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ గా అనిపించింది. ఈ మధ్య అన్ని అవే వేస్తున్నారు కదా, లైట్ వెయిట్ జ్యువెలరీ బాగా ప్రిఫర్ చేస్తున్నారు. నేను ఎంత నార్మల్ సిల్వర్ తీసుకొచ్చిన గోల్డ్ అయితే ఇస్తుందండి. ఇది చాలా బాగుందమ్మా, ఎంత లైట్ వెయిట్ ఉందో అసలు. ఇది మనం చైన్ కూడా పెట్టుకోవచ్చేమో కదా, ఎక్స్ట్రా ఇంకా బ్యాక్ చైన్ వస్తుంది. ఈ కాస్ట్ల పేరు హారం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉండే. నెట్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్ ఏమో ఉండే. నాకు ఇలా ట్రెడిషనల్ జ్యువెలరీ చాలా బాగా నచ్చుతుంది. కాస్ట్ల పేరు, మ్యాంగో హారం ఇవన్నీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట, ట్రెండ్ పోవు. లాకెట్ మంచిగా పెద్ద వచ్చింది. చూడడానికి అయితే చాలా హెవీగా ఉంది కదా, షార్ట్ మీడియం చైన్ లాగా. కాకపోతే చాలా లైట్ వెయిట్ లో ఉంది. ఇది మమ్మీకి వేసి చూస్తే కొంచెం ఎల్లో షేడ్ హైలైటింగ్ లాగా అనిపించింది నాకైతే. సో కొంచెం యాంటిక్ లో తీసుకుంటే ఆ షేడ్ అంతా హైలైట్ అవ్వదు, ఎల్లోయిష్ కనిపించదు అంతలా. కానీ లైట్ వెయిట్ లోనే నెక్ కి మొత్తం నిండుగా చాలా గ్రాండ్ లుక్ వచ్చినుండే. ఇదైతే లాకెట్ కూడా చాలా మంచిగా బిగ్ సైజ్ వచ్చింది. సో మాకు నచ్చినవి చూసి పక్కన పెడుతున్నాం. ఇక్కడ 49 గ్రామ్స్ అయితే మొత్తం స్టోన్స్ తో కలిపి 62 గ్రామ్స్. 62 గ్రామ్స్ కంప్లీట్ అయిందంటే ఇది 3D వర్క్ వస్తుంది. బాగుంది, డిజైన్ అంతా ఎంబోసింగ్ ఉంటుంది. బాగా అనిపిస్తుంది, కొంచెం హెవీగా మంచిగా అనిపిస్తుంది. యూ షేప్ వస్తుంది, లైక్ కంటిలాగానే కనిపిస్తుంది మనకి. అవును, ఇట్లా గ్రీన్ స్టోన్స్ కూడా చాలా లైట్ గా బాగుంది. ఇలా 3D వర్క్ వచ్చిన సెట్స్ కూడా చూస్తున్నాము. లైట్ వెయిట్ లోనే ఉన్నాయి ఇవి కూడా, బట్ కొంచెం రిచ్ లుక్ వస్తుంది కదా. మమ్మీ నెక్ అయితే కొంచెం హెవీగానే అనిపించింది. మమ్మీ కొంచెం లైట్ వెయిట్ వే సెట్ అవుతాయి బాగా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంచెం హెవీ సెట్స్ తీసుకున్న సింపుల్ ఫంక్షన్స్ కి వేసుకోవాలంటే వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. లైట్ వెయిట్ అయితే ఈజీగా వేసేసుకుంటారు కదా. మమ్మీ దగ్గర సింపుల్ ది పికాక్ హారం ఉంది. నేను ఇక్కడ పక్కన పిక్చర్ పెడతాను, అదొకసారి చూడండి. అదైతే రెగ్యులర్ గా మమ్మీ వేస్తా ఉంటారు. ఇక్కడ మీరు పిక్చర్ లో చూసేది ఒక 5 years బ్యాక్ తీసుకున్నాము. లైట్ వెయిట్ గా చాలా బాగుంటది, అందుకే రెగ్యులర్ గా వేస్తూ ఉంటాం. ఇలాంటి సెట్స్ ఉంటే ఏంటంటే మనం 2-in-1 గా యూస్ చేసుకోవచ్చు. కింద లాకెట్ డిటాచబుల్ చేయించుకొని మనం బీడ్స్ కి వేయించుకోవచ్చు. మొత్తం పైనది చోకర్ లాగా కూడా వేసుకోవచ్చు. వీళ్ళ స్టోర్ లో అక్షయ తృతీయకి క్రేజీ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే నాకు స్టోర్ కి వెళ్ళాకే తెలిసిందనమాట, అమ్మాయ కరెక్ట్ టైం కి వచ్చాము అనుకున్నాను. సో మనం అక్షయ తృతీయకి ఏదైనా నచ్చితే ప్రీ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఐటమ్ అయినా నచ్చిందంటే ఓన్లీ 10% ఆఫ్ అమౌంట్ కట్టి ప్రీ బుక్ చేసుకోవచ్చు. అలా ప్రీ బుక్ చేసుకొని అక్షయ తృతీయ రోజు మనం ఫుల్ అమౌంట్ కట్టి మన జ్యువెలరీ తీసుకోవచ్చు. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి జ్యువెలరీ నచ్చి అక్షయ తృతీయ కన్నా ముందే బుక్ చేసుకుంటే 10% అమౌంట్ కట్టాక ఒకవేళ అక్షయ తృతీయ రోజు గోల్డ్ రేట్ తగ్గితే మనం ఆ రోజు తగ్గిన ప్రైస్ పట్టే పే చేయొచ్చు. లేదు ఇంక్రీజ్ అయింది అంటే బుకింగ్ డే రోజు ఏదైతే ఉందో అదే పే చేసేయచ్చు. నాకైతే ఈ ఆఫర్ బెస్ట్ అనిపించింది. అంటే 4-5,000 వేరియేషన్ వచ్చినా హ్యాపీయే కదా మనకి. పైన ఇది ఓపెన్ ఉంది కదా, సో ఇది ఆప్షన్. మనం పోల్స్ లాకెట్ చేంజ్ చేసుకోవడానికి, లాకెట్ చేంజ్ కాదు, పైన ఎక్స్ట్రా మనం పోల్స్ కానీ గోల్డ్ బాల్స్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. డిజైనర్ వేర్ కంటే మోడల్ చూసాను ఫస్ట్ టైం నేను ఇలాంటి టైప్ చూడడము. ఎవరికైనా ఇట్లా బిగ్ పర్సనాలిటీ ఉండి నెక్ కూడా హెవీ ఉన్న వాళ్ళకి క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు గ్రాండ్ లుక్ వచ్చేసి. ఇలాంటి జ్యువెలరీ అందరి నెక్స్ కి సెట్ అవ్వవు, ఓన్లీ కొంతమందికి సెట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇలాంటి ఇది కూడా 2-in-1 లాగా యూస్ చేసుకోవచ్చు. లాకెట్ సపరేట్ గా యూస్ చేసుకోవచ్చు, ఇట్లా కంటే మోడల్ లాగా కూడా యూస్ చేయొచ్చు. లాకెట్ కూడా రూబీ ఎంబ్రల్స్ వచ్చి చాలా ట్రెడిషనల్ గా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు ఈ సెట్ అయితే. ఎంత ఇది ఇంత లైట్ వెయిట్ ఉంది? 30 grams only. 30 గ్రామ్సా? నాకైతే ఈ చోకర్ నెక్ సెట్ చాలా అంటే చాలా నచ్చింది. యాంటిక్ ఫినిషింగ్ లో ఉంది, నెట్ వెయిట్ 30 గ్రామ్స్ లో ఉంది. ఇది వేసుకుంటే లుక్ మొత్తం చాలా డిఫరెంట్ గా ఉండే. 5 తులాస్ అంటే ఈజీగా నమ్మొచ్చు అనమాట, అంత గ్రాండ్ లుక్ ఉండే. ఇది ఇలా ఫోన్ లో చూసే కన్నా డైరెక్ట్ గా చూస్తే నాకు మస్తు నచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ పెట్టుకోగానే ఫుల్ ఇట్లా నెక్ ఫుల్ అయిపోయింది, చాలా గ్రాండ్ అనిపించింది. కానీ ఇక్కడ నా కోసం తీసుకోవట్లేదు, మా మమ్మీ కోసం తీసుకుంటున్నాను కాబట్టి మా మమ్మీకి సెట్ అవుతుందా లేదా చూడాలి ఫస్ట్. నేను ఇక్కడ ఇది యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి అంత రఫ్ గా అనిపించట్లేదు, చాలా డీసెంట్ లుక్ లో ఉంది, లైట్ వెయిట్ లో. ఎంత బాగా అనిపిస్తుంది కదా, మమ్మీ కూడా బాగా అనిపించింది. మనం నార్మల్లీ చూసే కన్నా జ్యువెలరీ ఇలా పెట్టుకొని చూస్తే ఒకలా ఉంటది, ఇంకా రెడీ అయిపోయాక ఇంకోలా ఉంటది కదా. సో ఇది నార్మల్లీ కూడా చాలా బాగుంది. నాకు దీనిపైన ఉన్న వర్క్ కూడా చాలా బాగా నచ్చింది. సో అన్ని నచ్చాయి కాబట్టి సైడ్ పే రకో భయ్యా అని చెప్పాము. ఇది ఈజీగా 5 తులాస్ 6 తులాస్ అంటే కూడా నమ్ముతారు, అంత బాగుంది.
కంటే మోడల్లో చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ గుట్ట పూసలు కుందన్స్ వచ్చి చాలా బాగుంది. ఇది కూడా వర్క్ చాలా బాగా వచ్చింది. మళ్ళీ లాస్ట్ కి ఇట్లా గ్రీన్ బీట్స్ వచ్చాయి కదా, అది కూడా కొంచెం హైలైట్ అయ్యింది. మమ్మీకి పెట్టి చూసాను, కొంచెం లాకెట్ హెవీ అనిపించింది. లైట్ వెయిట్ లో సింపుల్ గా బాగుంది, కాకపోతే మమ్మీకి కొంచెం హెవీ అనిపించింది. అంటే లాకెట్ చిన్నగా వచ్చుంటే డీసెంట్ గా ఉండేదేమో అనిపించింది. ఇదైతే వర్క్ అదంతా అయితే చాలా బాగా అనిపించింది. కాకపోతే అన్ని జ్యువెలరీస్ అందరి బాడీ టైప్ కి సెట్ అవ్వాలి కదా. నాకు సెట్ అవుతాయి, మమ్మీకి కొంచెం సెలెక్టివ్ పీసెస్ సెట్ అవుతాయి మమ్మీకి. అందుకే చూసి చూసి తీసుకుంటారు. ఫేస్ కూడా పెద్ద ఉంటుంది కదా, అందుకే అన్ని సెట్ అవుతాయి. ట్రెండ్ ఫ్యాషన్ అంటే మన కోరల్ స్టోన్ రిసెప్షన్స్ కే బాగుంటాయి మమ్మీ. సో కంప్లీట్ 3D వర్క్, ఎంబోజింగ్ ఉంటుంది వర్క్ అంతా. హైలైట్ కోరల్స్ మేడం, కోరల్స్ పగడం ఆరెంజ్ పగడాలు అవి. సో దానివల్లనే దీనికి లుక్. అన్ని మేము ఇక్కడ లైట్ వెయిట్ సెట్స్ ఎక్కువగా చూస్తున్నాము, అంటే రెగ్యులర్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకొని వెళ్ళడానికి. ఇది నాకు మీ అందరికి చూపించాలనిపించింది. చాలా గ్రాండ్ లుక్ లో ఉంది. అంటే బ్రైడల్స్ ఎవరైనా చూసి నచ్చితే తీసుకుంటారు. అంటే బ్రైడ్ అయితే కొంచెం గ్రాండ్ గా రెడీ అవుతారు కదా, సో అలాంటప్పుడు ఈ జ్యువెలరీ చోకర్ లా వేసుకొని కిందకి వేరే సెట్ చేసుకోవచ్చు. ఇది ఉండడం 4 తులాస్ ఉంది, కానీ ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది కదా, చాలా గ్రాండ్ లుక్. ఈ నెక్ సెట్ కూడా నార్మల్లీ చూస్తే ఒకలా అనిపించింది. నేను నెక్కి పెట్టుకోగానే చాలా మంచి లుక్ వచ్చేసింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్లా ప్యూర్ గోల్డ్ అన్నట్టు ఇట్లా కనిపిస్తుంది. అమ్మకి సెట్ అవుతా లేదో కానీ నాకైతే నచ్చింది. బాగుంటుంది, హెవీ ఉన్నా కానీ మీకు లుక్ వైజ్ సింగిల్గా హారం పెట్టకుండా ఒక నెక్లెస్ పెట్టేస్తే సరిపోతుంది. బాగుంది, ఇంకా బాగుంది. ఇది చూడడానికి హెవీ ఉంది కానీ వేసుకుంటే చాలా లైట్ వెయిట్ గా అనిపించింది. బాగుంది కదా అసలు. ఈ జ్యువెలరీ అయితే నాకు బాగా నచ్చింది. ఎవరికైనా ఇట్లా యాంటిక్ ఫినిషింగ్ కాకుండా ఇట్లా గోల్డ్ లో తీసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ది వన్ అనమాట. నాకైతే ఇలాంటి మోడల్స్ చాలా బాగా నచ్చుతాయి. గోల్డ్ కన్నా ఆ ఎల్లోయిష్ కలర్ కన్నా ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. నా దగ్గర కంటే మోడల్ ఒక్కటి కూడా లేదనమాట. సో కంటే మోడల్ లో చూపించండి అని అడుగుతున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ గుట్టు పూసలు వచ్చి ఇది చూపించారు. ఇది ఇలా చూసేదానికన్నా వేసుకుంటే చాలా బాగా అనిపించింది. చూడడానికి సింపుల్ గా బాగుంది, బట్ మన ఎంగర్స్ కి చాలా బాగా సెట్ అవుతాయి. ఇట్లా గుట్ట పూసలు వచ్చినాయి. కొంచెం మమ్మీ వాళ్ళకంతా సెట్ అవ్వకపోవచ్చు అనిపించింది నాకైతే. కొన్ని జ్యువెలరీస్ ఇలా డైరెక్ట్ గా చూసే కంటే మనం వేసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి. అందులో ఇది ఒకటి అనమాట. నాకైతే బాగా నచ్చింది వేసుకోగానే. సింపుల్ అండ్ ప్రిటీ అనిపించింది. డ్రెస్సెస్ పైన కూడా మంచిగా స్టైల్ చేయొచ్చు, శారీ పైన కూడా వేసుకోవచ్చు. కానీ మా మమ్మీకి ఎక్కువగా ఇట్లా గుట్ట పూసలు ఉంటే అంతలా సెట్ అవ్వవు. ఇలాంటివి ఎవరికైనా కావాలంటే చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇలా పూసలు వచ్చినాయి ఎక్కువగా ఎంగర్స్ కి చాలా బాగుంటాయని నా ఒపీనియన్ అనమాట. ఇది కంటేలోనే డిటాచబుల్ మోడల్ అనమాట. సో ఇట్లా లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు, ఇంకా కంటే లాగా కూడా ఇలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. 2 in 1 లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ మోడల్స్ అయితే చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి, మంచిగా అనిపించింది. అంటే 2 in 1 లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. ఈ నెక్ సెట్ అయితే మొత్తం డిజైనర్ పీస్ లా ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో వర్క్ అయితే. ఇది కూడా సేమ్ 2 in 1 లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ గా చూస్తే కృష్ణుడి ఫేస్, పీకాక్ చాలా వర్క్ వచ్చింది ఇందులో. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు ఈ వర్క్ అయితే. నాకైతే పర్సనల్లీ ఇలాంటి యూనిక్ జ్యువెలరీస్ చాలా ఇష్టం. ఇవి చేయిస్తే కూడా ఇంత పర్ఫెక్ట్ గా రావు. ఇలాంటివి ఎప్పుడైనా ఇట్లా డైరెక్ట్ గా స్టోర్ లోకి వెళ్ళి నచ్చితే తీసేసుకోవాలి. సో ఇలాంటివి చాలా యూనిక్ గా రేర్ గా దొరుకుతాయి అనమాట. వేసుకున్నప్పుడు కూడా అరే వా అని కొంచెం సేపు స్టేట్ చేస్తారనమాట. ఏంటిది డిజైన్ ఇంత బాగుంది అనేసి. కొంచెం నా నెక్ కి అయితే ఏవైనా అంత ఈజీగా సెట్ అయిపోతాయి అనమాట నా స్కిన్ టోన్ కి. బట్ మా మమ్మీకి అయితే కొంచెం చూజీగా ఉండాలన్నమాట. ఆచి చూసి తీసుకోవాలి. డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా యూనిక్ గా చాలా మంచిగా ఉంది కలెక్షన్ అయితే. నెక్స్ట్ లైట్ వెయిట్ లో మాకు ఈ కంటే మోడల్ చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా ఇట్లా గ్రీన్ బీడ్స్ వచ్చాయి కింద. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇట్లా నిండుగా కనిపిస్తుండే గ్రీన్ బీడ్స్ చాలా బాగా వచ్చాయి అసలు. దీనికి వర్క్ డిజైన్ అంతా చాలా బాగా వచ్చింది. మా మమ్మీ పక్క టేబుల్లో ఎవరో చూస్తున్నారంటే వెళ్ళింది వేరే డిజైన్స్. సో ఇది మా మమ్మీకి కూడా వేసి చూడాలన్నమాట ఎలా ఉంటుందో. ఎంత ఉంది ఇది? 41. ఇది మా మమ్మీకి కూడా బాగానే సెట్ అయిపోయింది, మంచిగా అనిపించింది. యాక్చువల్లీ డిజైన్ చాలా బాగా వచ్చింది యాక్చువల్గా. సో ఇది సింపుల్ గా మనం వేసుకున్న బాగుంటది, పెద్దవాళ్ళు వేసుకున్న బాగుంటది. సో బాగుంది కదా ఈ డిజైన్ అయితే. ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాం అనుకున్నాము, ఇదైతే పక్కన పెట్టించామన్నమాట. ఇప్పుడు పక్క టేబుల్ వాళ్ళు ఏదైనా చూస్తే మనకు నచ్చేస్తుంది కదా. సో వాళ్ళు కూడా సింపుల్ విక్టోరియన్ పోల్కీస్ చూస్తున్నారు అనమాట. అవి చూపించండి అని అడిగాము, అవి కూడా చూద్దాం ఎలా ఉన్నాయి. ఇప్పుడైతే మాకు ఆ 2 బాగా నచ్చాయి. ఇవి 2 sets నాకు బాగా నచ్చినాయి. అక్కడ పెట్టాము, మా బడ్జెట్ లో వచ్చేలా ఉన్నాయని చెప్పేసి ఇవి 2 బాగా నచ్చాయి. విత్ ఫ్యాన్సీ డబుల్ కట్ డైమండ్స్ చిన్నవన్నీ విత్ సాల్టర్ పోల్కీస్. మనకి పోల్కీస్ క్రేజీ ఉంది. క్వాలిటీ ప్రీమియం ఉంటుంది, వర్క్మెన్షిప్ బాగుంటుంది. ప్లస్ దీంట్లో అన్ని డబుల్ కట్ డైమండ్స్, ఇవి స్మాల్ డైమండ్స్, ఫ్యాన్సీ డబుల్ కట్ డైమండ్స్. వీళ్ళ స్టోర్ లో ఓన్లీ గోల్డే కాకుండా డైమండ్స్, పోల్కీస్, విక్టోరియన్ చాలా బ్యూటిఫుల్ ఉంది కలెక్షన్ అయితే. అందుకే ఈ కలెక్షన్ కూడా చూస్తున్నాము. ఏవైనా ఇందులో కూడా నచ్చితే తీసుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ ఉంది అసలు. డైరెక్ట్ గా చూస్తే చాలా బ్యూటిఫుల్ గా షైన్ అవుతుండే.
8 lakhs వరకు అవుతుందా? క్రేజీ ఉంది. కాకపోతే ఎంత దూరం ఉన్నా చెక్ అంటది అనమాట. పెట్టుకున్నా కానీ ఇలాంటిది ఒక సింగిల్ పీస్ పెట్టుకున్నా సరే. అవును, నచ్చింది గాయస్ నాకు. మా అమ్మని ఇప్పిమంటున్నా. నేను మా అమ్మకి ఇప్పిద్దామని వచ్చి నాకు చూసి మా అమ్మని ఇప్పిమంటున్నా. క్రేజీ. మా అమ్మ ఏమో సాయి కడుగు ఇప్పిస్తారులే, మీ సాయి ఇప్పిస్తారులే అని. నాకు ఎవ్వరు ఇప్పియద్దు, నాకు నేనే గిఫ్ట్ చేసుకుంటా కదా. ఇలాంటి సింపుల్ సెట్సే కాకుండా వీళ్ళ దగ్గర బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ ఉంది. డైమండ్స్, గోల్డ్, విక్టోరియా ఇలాంటివి లాంగ్ డ్రెస్ వేసుకొని స్టైల్ చేస్తే క్రేజీ ఉంటుంది అసలు. ఇది ఎంత బ్యూటిఫుల్ గా షైన్ అవుతుందో డైమండ్స్ లో, మస్తు ఉండే. అసలు ఇంకా షైన్ అంతలా కనిపించట్లేదు, బట్ డైరెక్ట్ గా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండే. అండ్ దిస్ వన్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఎక్కడ చూడలేదు ఇలాంటి ఒక నెక్ పీస్, చాలా బ్యూటిఫుల్ గా ఉండే అసలు. బ్యూటిఫుల్ విక్టోరియన్ పెండెంట్ వచ్చింది. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను ఇలాంటి మోడల్ అయితే ఎక్కడ చూడలేదు. బాగుంది అసలు డిజైన్. ఈ లాకెట్ మస్తు అనిపిస్తుంది. సో లాంగ్ లెంత్ పెట్టొచ్చు, ఇట్లా షార్ట్ లెంత్ పెట్టొచ్చు. నైస్, బట్ షైన్ అయితే మస్తుంది. చైన్ కంప్లీట్ ఇటాలియన్ చైన్, అది బాగుంది. ఇలాంటి డెలికేటెడ్ మీ మమ్మీ వాళ్ళకి వేయాలంటే కొంచెం కష్టమే. మంజులా ఇంట్లో అంటే ఈ స్టైల్లోనే ఇవైతే ఏ వేసినా సరే బాగుందంట. రోల్డ్ గోల్డ్ అయితే అసలు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దిస్ ఇస్ వెరీ యూనిక్. నేను ఇన్ని గోల్డ్ షాప్స్కి వెళ్తూ ఉంటా కదా, ఇలాంటి డిజైన్ అయితే చూడలేదు. ఇది చాలా యూనిక్ అండ్ డిఫరెంట్గా అనిపించింది. ఇటాలియన్ చైన్ వచ్చి నాకు బాగా నచ్చింది. అండ్ ఇట్ కమ్స్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్. ఈ పీస్ ఎలా ఉందంటే డిస్నీ ప్రిన్సెస్ వేసుకుంటది కదా. ఒమేగా చైన్, ఇటాలియన్ చైన్ విత్ ఎంబ్రాయిడరీస్ అండ్ సిండికేట్ పూల్ కి డబుల్ కట్ డైమండ్స్. అసలు పెట్టుకున్నట్టే లేదు అసలు. లైట్ వెయిట్. ఈ మధ్య ఇటాలియన్ చైన్స్ కూడా చాలా ట్రెండింగ్ కదా. సో ఇటాలియన్ చైన్స్ వచ్చి ఇవి చాలా బాగా వచ్చాయి. పెండెంట్ కూడా ఇలాంటివి ఎక్కువ రిసెప్షన్ లుక్స్ కి చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, చాలా యూనిక్ గా అనిపించాయి. సో గైస్, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ వన్ అనమాట. చూడగానే నచ్చేసింది. 40 grams, వెరీ బ్యూటిఫుల్. ఈ స్టోన్ అండ్ ఇటాలియన్ చైన్ వల్ల చాలా అట్రాక్టివ్ ఉంది. అండ్ మళ్ళీ లైట్ పింక్ కలర్ స్టోన్స్ కదా, ఎప్పుడు రొటీన్ గా గ్రీన్ చూస్తూనే ఉంటాం కదా. కూడా బాగుంది, మొత్తం నెక్ ఫుల్ అయిపోయింది. బాగానే ఉన్నాము ఇక్కడ కదా, చాలా బాగా అనిపిస్తుంది. మమ్మీకి కూడా ఇది బాగా నచ్చింది. మమ్మీ బర్త్డే ప్లాన్ చేసేలా ఉంది, చేయకండి చెప్తున్నా. మమ్మీ ఎలాంటి సర్ప్రైజ్ ఇయ్యక ఏది ఇచ్చి, ఓకేనా? దిస్ ఇస్ సో లవ్లీ. అమ్మా ఎంత నా పిల్లల బర్త్డేకి ఇద్దు, ఓకేనా? 5 to 10 lakhs. నా బర్త్డేకి వద్దు, నువ్వే గోల్డ్. అలాంటి మంచి చూపించి మమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారు. ఏం చేయాలి? ఇక్కడ ఏది చూసినా చాలా ప్రీమియంగా డిజైనర్ వేర్ కలెక్షన్తో ఉన్నాయి. ఎంత బాగుంది చూడండి. ఇదైతే మస్తు నచ్చింది నాకు. మనకు ఏదైనా లుక్ మనం వేర్ చేసినప్పుడు చాలా గ్రాండ్ గా తెలుస్తుంది. వస్తుంది కదా, ఏదైనా గ్రాండ్ ఇట్లా రిసెప్షన్ డ్రెస్ వేసుకోవాలని ఉంది నాకు. ఇది వేసుకొని అసలు ఈ లాకెట్ ఎంత బ్యూటిఫుల్ ఉందమ్మా. వావ్, మా అమ్మ యువరాణి లాగా కనిపిస్తుంది గైస్. ఎంత అట్రాక్టివ్గా ఉందో అసలు. ఇదైతే ఫోన్లో ఏం కనిపిస్తుంది, డైరెక్ట్గా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ పీస్. ఈ షేప్ వచ్చినందుకు మన నెక్కి, ఏ నెక్కైనా బాగా సెట్ అయిపోతుంది. ఈ మెష్ మోడల్ ఈ మధ్య ఎక్కువ బ్రైడ్స్ వేస్తున్నారు కదా, హెవీగా మొత్తం నెక్ ఫుల్ అనిపిస్తుంది, చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఇలాంటివి అయితే బ్రైడల్ జ్యువెలరీ ఇంకెక్కువ కలెక్షన్ ఉందని చెప్పారు. మాకు అంత టైం లేకుండే ఆ రోజు చూడడానికి. చూస్తున్నారు కదా, జ్యువెలరీ అయితే వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ రెండు కూడా బాగా నచ్చేస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో వర్క్ అయితే. ఈ విక్టోరియన్ జ్యువెలరీలో అయితే మొత్తం యూనిక్ అంటే యూనిక్ పీసెస్ ఉన్నాయి. నాకు ఇది బాగా నచ్చింది, వైట్ స్టోన్స్. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనం ప్లెయిన్ శారీ పైనకి స్టైల్ చేస్తే క్రేజీ ఉంటది. మనం వేసుకోవచ్చు, ఇంకా జెంట్స్ కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఈవెంట్స్ కి మన వాళ్ళు షేర్వాణి వేసుకొని రెడీ అవుతారు కదా, వాటిపైన కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బిలో 10 lakhs రేంజ్ లో డైమండ్స్ కూడా చూసాము. ఈ సెట్ చాలా బాగుంది కదా. పెద్దవాళ్ళకి కొంచెం ఇట్లా లాకెట్ లేకుండా ఇలాంటివి అయితే చాలా డీసెంట్ గా నిండుగా కనిపిస్తాయి అనేది నా ఒపీనియన్. నాకైతే ఇది నచ్చింది. అయితే 10 lakhs రేంజ్ లో వచ్చేస్తుంది. ఎక్కువగా గోల్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఏదైనా తీసుకోవాలి అనుకుంటే డైమండ్స్ లో ఇలాంటివి తీసుకోవచ్చు. స్టోన్ ఫిట్టింగ్ ఓపెన్ క్లోజ్ సెట్టింగ్. ఇది ఏమంటారు దీని మోడల్ నేమ్? తుస్సే డిజైన్. యాక్చువల్లీ అమ్మవాళ్ళు అంటే వీళ్ళకంటే ముందు కూడా వేసిన వాళ్ళు అప్పట్లో వేసేవాళ్ళు కదా. సో ట్రెడిషనల్ డిజైన్. ఇది తుస్సే డిజైన్. నేమ్ అయితే హైలైట్ ఉంది. ఇప్పుడు నేను తుస్సే చైన్ డిజైన్.
ఇవన్నీ యాక్చువల్లీ వింటేజ్ డిజైన్స్. మా మమ్మీ ఒక్కొక్కటి చూసి మేము అప్పట్లో చూసాం ఈ డిజైన్స్ అని చెప్తున్నారు. అప్పట్లో పాతకాలంలో వచ్చిన డిజైన్స్ ఇప్పుడు రీమోడిఫై చేస్తున్నారు అనమాట. కాసుల పేరు కానీ బొట్టు హారం కానీ ఇవన్నీ కూడా అప్పట్లో మోడల్సే కదా. స్పెషల్లీ ఇదైతే మా మమ్మీకి చాలా బాగా అనిపించింది. డైరెక్ట్ గా చూస్తే మస్తు ఉండే అసలు ఇది. ఒకవేళ ఈ ప్యాటర్న్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా మోడల్సే ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్. ఇదైతే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. నెక్ సెట్ ఇది డైమండ్స్ లో. ఎవరికైనా సింపుల్ జ్యువెలరీ నచ్చే వాళ్ళకి అమేజింగ్ అంటే అమేజింగ్ అనిపిస్తుంది. నాకైతే మస్తు నచ్చింది ఇది. సింపుల్ గా డ్రెస్సెస్ పైనకి, శారీస్ పైనకి, దీనిపైనకైనా సెట్ అయిపోతుంది ఇది. మెయిన్ గా నాకు ఈ సెట్ కి వచ్చిన డిజైన్ చాలా బాగా నచ్చింది. యూనిక్ గా అనిపించింది. సింపుల్ డిజైన్. మళ్ళీ అగైన్ డైమండ్స్ లో ఎవరికైనా సింపుల్ సెట్స్ తీసుకోవాలి, ఒక్కటైనా డైమండ్ పీస్ ఉండాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ గో టు పీస్ అనమాట. అంత బాగుంది ఇది. వస్తుంది కదమ్మా ఇది. చాలా బాగుంది ఇది. చాలా బాగుందమ్మా ఇది. నెయ్యికి వేసుకునేలాగా తీసుకుంటే నేను కూడా వేసుకోవచ్చు ఇది యాక్చువల్గా. అంటే ఇట్లా తీసుకుంటే సూపర్ ఉంది మమ్మీ ఇది. చాలా బాగుంది. రింగ్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. చేంజబుల్స్. ఎంత ఉంది అప్రాక్స్? 5 to 8 lakhs. 5 to 8 lakhs. డైమండ్ దివ్య అంటుంది. ఇప్పిస్తామా ఎప్పటికైనా మా మమ్మీకి డైమండ్ ఇప్పకపోతానా, మీరు చూడకపోతారా నా వ్లాగ్ లో డెఫినెట్ గా చూస్తాను. వ్లాగ్ లో చెప్తున్నా మా అమ్మకి డెఫినెట్ గా డైమండ్ నెక్ పీస్ ఇప్పించే తీరుతా. ఎందుకంటే ఇట్లా చెప్పినందుకన్నా దానికోసమన్నా కష్టపడతా నేను. వ్లాగ్ లో చెప్పినందుకన్నా. వెళ్ళిపోదాం ఇలానే, వెళ్ళిపోదామంట ఇలానే. కింద సెక్యూరిటీ వాళ్ళని తీసేయండి. చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ బాల్స్ బాగా వచ్చాయి, చాలా గోల్డ్ బాల్స్. 4 to 5 lakhs లో వచ్చేస్తాయి. చిన్న ఫంక్షన్స్ కూడా కి, వేసుకోవచ్చు. బర్త్డే ఫంక్షన్స్ కి, చిన్న ఫంక్షన్స్ కి వీటికైనా తీసుకోవచ్చు. చాలా ఎంత బాగుంది. మమ్మీకి బాగా సూట్ అయింది. సింపుల్ నెక్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఇది 1 లైన్ వచ్చి చిన్న లాకెట్ వచ్చింది కదా, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. ఇలాంటివి 1.5 బిలో 1 lakh 2 lakhs లోనే వచ్చేస్తాయి. సో ఇలా సింపుల్ డైమండ్స్ లో కూడా ఉన్నాయి నెక్ సెట్స్. పేషెన్స్ తో మేము కూడా అన్ని మోడల్స్ చూసాము, వాళ్ళు కూడా చూపించారు. మా మమ్మీ దగ్గర ఒకటి కూడా గోల్డ్ లాకెట్ లేదనమాట బీడ్స్ లోకి వేసుకోవడానికి. సో ఈ మధ్య ఎక్కువగా గోల్డ్ లాకెట్ తీసుకొని బీడ్స్ లో వేసుకుంటున్నారు కదా. ఇక్కడ అవే చూస్తున్నాము. ఈ లాకెట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది విక్టోరియన్ అనమాట. విక్టోరియన్ డైమండ్స్ లో వెంకటేశ్వర స్వామి వచ్చి ఎంత బాగుంది చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ బీడ్స్ కలెక్షన్ ఏమేమి ఉంది అని చూస్తున్నాము. డిజైన్స్ ఏమైనా న్యూ గా వచ్చాయేమో అనేసి. నెక్స్ట్ ఇక్కడ లాకెట్స్ కూడా చూసాము. గోల్డ్ లో లాకెట్స్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది, చూస్తున్నారు కదా ఇక్కడ. లాకెట్స్ కోసం చూస్తున్నారా? ఐ నో మీరందరూ లైక్ మమ్మీస్ అందరూ లాకెట్స్ కోసం చూస్తున్నారు. ఈ మధ్య బీడ్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అలాంటి వాళ్ళకి కలెక్షన్ చూపిస్తున్నా. మమ్మీ సెలెక్ట్ చేసుకుంటుంది ఏందో. ఇలాంటి అంటే ఫస్ట్ ఉంటారమ్మా. ఇది కూడా బాగుంది కానీ పింక్ అన్నిటికీ సెట్ అవుతుంది. ఇది చాలా నచ్చింది నాకు, బాగా వచ్చింది. ఇలా పెండెంట్స్ తీసుకుంటే ఏంటంటే మాంటికలా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎన్నో బీడ్స్ లో కూడా వేసుకోవచ్చు. పెండెంట్స్ అయితే బాగున్నాయి ఇక్కడ. నేను గోల్డ్ మాంటికా తీసుకున్నాను నా పెళ్ళప్పుడు. ఇప్పట్లో ఎట్లాగో పెట్టాం కదా అనేసి దాన్ని బాగా బీడ్స్ లోకి యూజ్ చేస్తూ ఉంటాను డిఫరెంట్ గా. ఇక్కడ ఇలాంటి బీడ్స్ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. పంకిన్ బీడ్స్ కానీ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి. ఇట్లా మినీ బీడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇందాక మేము చూసిన నెక్ సెట్స్ లో నాకైతే ఒకటి చాలా బాగా నచ్చింది. సో ఒకటి కంటే మోడల్లో ఉంది కదా, అది బాగా నచ్చింది. కానీ మా మమ్మీకి పెండెంట్స్ బాగా నచ్చాయి. అంటే డిఫరెంట్ బీడ్స్ లోకి వేసుకోవచ్చు కదా డిఫరెంట్ గా అనేసి మా మమ్మీ పెండెంటే తీసుకొని కూర్చుంది అనమాట. ఇంకా ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. సో అందుకే ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాము. సో మీలో ఎవరైనా అక్షయ తృతీయకి సింపుల్ గా ఏదైనా తీసుకుందాం అనుకున్న వాళ్ళకి పెండెంట్ తీసుకుంటే బెస్ట్ ఏమో. ఇట్లానే బీడ్స్ లోకి వేసుకోవచ్చు డిఫరెంట్ గా. నాకైతే ఇక్కడ ఈ 3 నచ్చాయి, చాలా క్యూట్ గా బాగున్నాయి. కానీ పెద్ద తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. సో ఇవి పక్కన పెట్టి కింద మేము బ్లాక్ బీడ్స్ చూడడానికి వెళ్ళాము. న్యూ మోడల్స్ ఏం వచ్చాయో మీకు చూపించాలనిపించింది నాకు ఇక్కడ. సో ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా మందికి నచ్చింది. సో ఇలాంటివి కలెక్షన్ ఇప్పుడు వచ్చాయంట. రఫ్ గా కొంచెం కలెక్షన్ అయితే చూద్దాం ఇప్పుడు. సో లాస్ట్ టైం నేను ఇది తీసుకున్నప్పుడు అయితే నాకు చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పటికి కూడా చాలా డిఎమ్స్ వస్తున్నాయి నాకు దీనిపైన. నేను ఆ రోజు 3 ఐటమ్స్ కలిపి తీసుకున్నాను. నాకు 3.5 lakhs దాకా అయ్యింది. నాకు అరౌండ్ ప్రైస్ అయితే గుర్తులేదు ఎగ్జాక్ట్ గా దీన్ని. ఇక్కడైతే ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి ఇలాంటివి. సో బ్లాక్ బీడ్స్ కాకుండా ఇట్లా సింపుల్ గా డైమండ్స్ లో ఇలా చైన్స్ చాలా బాగున్నాయి, ప్రిట్టి ఉన్నాయి. ఇవి 1.5 to 2 lakhs లో వచ్చేస్తాయి. మళ్ళీ ఇవి డైమండ్స్ వి షైన్ అయితే సూపర్
సూపర్ అంటే సూపర్ ఉండే. చూస్తున్నారు కదా, ఇవైతే చాలా చాలా ఫ్యాన్సీ లుక్ ఉన్నాయి. ఈ బటర్ఫ్లైస్ అయితే నాకు మస్తు నచ్చింది. జీన్స్ పైనకి కానీ శారీస్ పైన కానీ దేనిపైన స్టైల్ చేయొచ్చు. ఇలాంటి మినిమల్ జ్యువెలరీ అయితే నేను ఈ స్టోర్ లోనే ఎక్కువ కలెక్షన్ చూసాను. వేరే స్టోర్స్ లో ఒక 5 పీసెస్ ఉంటాయి మహా అయితే బెస్ట్, కానీ ఈ స్టోర్ లో ఇలాంటి మినిమల్ జ్యువెలరీ హ్యూజ్ అంటే హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. ఈ మధ్య మెన్స్ కి శాండిల్వుడ్ వి బాగా ట్రెండింగ్, బ్రేస్లెట్స్ కానీ రింగ్స్ కానీ. సో నాకు ఈ రింగ్స్ బాగా నచ్చాయి. సో అక్షయ తృతీయకి మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకుంటున్నా కదా, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా ఏదో ఒకటి తీసుకోవాలి కదా, అందుకే ఈ రింగ్స్ చూస్తుండే. యాక్చువల్గా ఈ రింగ్స్ సాయికి తీసుకోవాలనిపించింది. ఇది 1.5 to 1 lakh వరకు ఉన్నాయి, ఎందుకంటే స్టోన్ పెద్దగా వచ్చింది డైమండ్స్ లో. నాకు బాగా నచ్చినాయి ఇవి, షైన్ అయితే మస్తుండే. చాలా ట్రెండీ అండ్ ఫ్యాన్సీగా కనిపించాయి, కాకపోతే సైజ్ ఒకటే తెలియలేకుండే, అందుకే సాయం తీసుకొచ్చి తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఇక్కడ ఆఫర్ ఏంటంటే ప్రీ బుకింగ్ కూడా ఉందన్నమాట. అక్షయ తృతీయ కన్నా మీరు ముందే వచ్చి ఏదైనా ఐటెం నచ్చితే మీకు 10% వరకే బిల్ కట్టొచ్చు అనమాట. 10% వరకు కట్టి అది మీకు సైడ్కి పెట్టేస్తారు. ఆ రోజు వచ్చి అక్షయ తృతీయ రోజు వచ్చి మీరు ఫుల్ అమౌంట్ కట్టి తీసుకోవచ్చు. ఆ రోజు మనీ ఎక్కువ పెరిగితే, ఒకవేళ అక్షయ తృతీయ రోజు మనీ ఎక్కువ పెరిగితే మీరు బుకింగ్ చేసుకున్న డే రోజు ఏ ప్రైస్ అవుతుందో అదే కట్టొచ్చు. ఒకవేళ తగ్గితే అక్షయ తృతీయ అప్పుడు రేట్ తగ్గితే తగ్గిన రేటే కట్టొచ్చు. హౌ నైస్ కదా. ఫైనల్లీ ఇక్కడ ఒక లాకెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇది 22 grams ప్లస్ ఉందన్నమాట. సో ఇది మాకు 1,62,000 పడింది మొత్తం టోటల్ ప్రైస్. 2 tulas పైన ఉంది. మళ్ళీ డెలికేటెడ్ లేదు లాకెట్, రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేయొచ్చు. సో అందుకే ఇది ఇంకా ఫైనలైజ్ చేసాము. ఫైనల్లీ ఇది తీసుకున్నాము, మమ్మీకి కూడా నచ్చింది. కొంచెం పెద్దదే చూస్ చేసుకున్నాము. అక్షయ తృతీయ చాలా మంచి ఈవెంట్ కదా, గోల్డ్ తీసుకోవాలి, గోల్డ్ ఆ రోజు ఇంటికి తీసుకొని రావాలి అనుకుంటారు కదా అందరూ. మమ్మీ అయితే ఎవ్రీ అక్షయ తృతీయకి చిన్న కాయిన్ అయినా తీసుకుంటుంది అనమాట. ఇవాళ తీసుకున్నాము, కాకపోతే ఈరోజు వేసుకోవట్లేదు, తీసుకెళ్ళట్లేదు ఇంటికి. సో అక్షయ తృతీయ రోజు మమ్మీ వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు. బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలెక్షన్ అంతా చూసారు కదా, నాకైతే బాగా నచ్చింది. వీళ్ళు ఇంకో ఆఫర్ కూడా పెట్టారు. అక్షయ తృతీయ రోజు అంటే ఏదైనా పర్చేస్ చేస్తే 75,000 అక్కడ ఆ రేంజ్ వరకు, అంటే ఇప్పుడు ఈచ్ 75,000కి 1 గోల్డ్ కాయిన్ వస్తుంది. బెస్ట్ కదమ్మో, ఈచ్ 75,000కి 1 గోల్డ్ కాయిన్ అంట. సో అది మనం దేవుడి దగ్గర అయినా పెట్టవచ్చు. వరలక్ష్మి పూజ చేస్తాం కదా, అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట గోల్డ్ కాయిన్ అనేది. సో ఈచ్ 75,000 అంటే 1.5 వర్త్ ఆఫ్ ఏదైనా తీసుకుంటే 2 గోల్డ్ కాయిన్స్ వస్తాయి. అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నాకైతే ఈ ఆఫర్ చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్గా వచ్చి ఈ కలెక్షన్ అంతా చూడండి. నేను యాక్చువల్లీ నాకు యూస్ఫుల్ అనేసి సింపుల్ సెట్స్ మాత్రమే చూసా. ఇంకా బ్రైడల్ కలెక్షన్ క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇంకెప్పుడు బ్రైడల్ కలెక్షన్ నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. మా మమ్మీ ఇప్పుడు పక్కన ఉంటే ఏం మాట్లాడదు, ఇంటికి పోయాక మాట్లాడుతుంది. సో గైస్, ఈ వీడియోలో చూసిన కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ అక్షయ తృతీయకి మీరు కూడా స్టోర్ విజిట్ అయ్యి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చింది పర్చేస్ చేయండి. మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సీతా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీలో. ఇది చందనగర్ ఇన్ఫినిటీ మాల్ లో ఉంది. నేను అడ్రస్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్ప్లే పైన ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. నచ్చిందా లాకెట్? నచ్చిందమ్మా, చాలా బాగుంది. చాలా డేస్ తర్వాత మా మమ్మీకి ఒక మంచి లాకెట్ గిఫ్ట్ చేస్తున్నా. మస్తు అనిపిస్తుంది అమ్మా, లైట్ షైన్ మస్తు కొడుతుంది. బాగుంది. ఆ రోజు అత్తయ్యకి నాకు ఇష్టం లేకుండా ఈరోజు బాగా యాక్చువల్గా నాకు ఏదైనా నచ్చితే దాన్ని పట్టుకొని కూర్చుంటా అనమాట నేను. తర్వాత వీళ్ళకి కూడా నచ్చుతుంది అది. దాని వాల్యూ నేను వేసుకున్న తర్వాత తెలుస్తుంది. సో ఈరోజు మమ్మీతో అయితే షాపింగ్ మంచి ఎంజాయ్ చేసిన నేను. మమ్మీ బుర్ర తింటా నేను యాక్చువల్గా. ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఎంత క్యూట్ గా మాట్లాడుతా చూసిన మమ్మీ. ఏమంటా ఈ వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ, ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ అందరికి. ఇంకా దివ్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. చెప్పు బాయ్ బాయ్. మై నెక్స్ట్ వీడియో. ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది. I love you. I love you. Bye. Bye.